Hey guys, welcome back to my YouTube channel Samyus Mixed Magic. Hope you all are doing great. అసలు నేను వీడియోస్ పెట్టాక ఎన్ని రోజులైంది కదా, షార్ట్స్ చేయట్లేదు, లాంగ్ వీడియోస్ చేయట్లేదు, అస్సలు టైం కుదరట్లేదు. చాలా బిజీ ఉండే అనమాట ఈ కొన్ని డేస్ నాకు. సో ఈ వీడియో కూడా వచ్చేసి నేను ఇది షూట్ చేసింది మాకు గణేష్ చతుర్థి అప్పుడుది అనమాట. గణేష్ చతుర్థికి మాకు బల్క్ ఆర్డర్స్ వస్తాయి ప్రసాదం కోసం. ఇది రవ్వ కేసరి అని కొందరు అంటారు, సిరా అని కొందరు అంటారు. ఇంకా మీ భాషలో మీరు ఏమంటారో అయితే చెప్పేసేయండి. ఇది అప్పుడు వాళ్ళు ప్రసాదంలాగా చేస్తుంటే సరేలే నేను వీడియో తీసి నా సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని చెప్పి ఐ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ అ వీడియో. సో దీనికైతే మనం ఫస్ట్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ ఆర్ సుజీ రవ్వ ఆర్ ఉప్మా రవ్వ, పేరు ఏదైనా కానీ రవ్వ మాత్రం ఒకటే. ఫస్ట్ మనం స్టవ్ పెట్టేసుకొని దానిపైన ఒక మంచి మందపు గిన్నె పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది అనమాట రవ్వ. దాంట్లో ఫస్ట్ మనం ఆల్రెడీ కొంచెం నెయ్యి వేయాలి. మీకు ఇష్టం అనమాట, నెయ్యి అంటే నెయ్యి ఆర్ ఆయిల్ కూడా కొందరు వేసుకుంటారు, బట్ ఆయిల్తో మనకు అంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే రాదు. నెయ్యి వేసి రవ్వ వేసి అడుగు అంటకుండా, అంటే అడుగు మాడకుండా, రవ్వ మాడకుండా కలుపుతూ ఉండండి. అది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మరి మనం స్వీట్ చేసుకుంటామంటే ఆబ్వియస్లీ మనకు షుగర్ సిరప్ కావాలి కదా. ఇప్పుడైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. షుగర్ సిరప్ కోసం మనము వాటర్ పోసుకొని అందులో షుగర్ వేసేసుకొని మీకు మీ స్వీట్నెస్కి తగ్గ షుగర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా షుగర్ పాకం వచ్చే వరకు వెయిట్ చేయండి. చక్కెర పాకం రావాలన్నమాట. పాకం వచ్చిన తర్వాత మనం ఫస్ట్గా రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ అందులో వేసేసుకొని ఉండలు కట్టకుండా కలపండి. ఇది కొంచెం ఈ స్వీట్ రెసిపీలో ఇది ఒక్కటే కొంచెం హార్డెస్ట్ పార్ట్, ఎందుకంటే రవ్వ వేయగానే మొత్తం ఉండలుగా అయిపోతుంది. అట్లా అవ్వకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోండి. యాక్చువల్లీ ఇది గణేష్ చతుర్థి అప్పుడు బల్క్ ఆర్డర్స్ ఉన్నప్పుడు నేను వీడియో తీస్తా అంటే మా మమ్మీ కొంచెం, అంటే వాళ్ళ పనిలో ఉన్నప్పుడు మనం వీడియోస్ ఇస్తే ఎట్లుంటుంది ఇరిటేటింగ్గా, అందుకని కొన్ని క్లిప్స్ అమ్మ చెప్పడం మర్చిపోయింది, ఇక్కడ ఇది వేయాలి అక్కడ ఇది వేయాలని. నేను కూడా పైన క్లిప్స్ తీసినట్టు అనిపిస్తుంది నాకు కూడా, బట్ ఇది సింపుల్ రెసిపీయే కాబట్టి క్లారిటీ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అంతే. ఫస్ట్ దీన్ని మొత్తం ఉండలు కట్టకుండా అయితే రవ్వను మంచిగా కలపండి. కలిపిన తర్వాత మీరు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ని మనం అగైన్ నెయ్యిలో ఒకసారి రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఏమేమి వేస్తాం మనం, కాజు అండ్ కిస్మిస్, అంతే, ఎక్కువ ఏమయ్యాము. చాలామంది ఫుడ్ కలర్ వేయాలి అని అనుకుంటారు, ఎందుకంటే రవ్వ కేసరి కొన్నిసార్లు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అది ఆరెంజ్ కలర్ ఎలా అవుతుందంటే ఫుడ్ కలర్ వేస్తారనమాట. ఫుడ్ కలర్ ఏ టైంలో వేయాలి అంటే షుగర్ సిరప్ ఉంటుంది కదా, షుగర్ సిరప్ అయిపోయిన తర్వాత అందులోనే ఆరెంజ్ కలర్ వేసేసి దెన్ రవ్వ యాడ్ చేస్తే హోల్ మొత్తం మిక్చర్ అంతా ఆరెంజ్ కలర్లోకి వెళ్ళిపోతుంది. బట్ మనకు తెలుసు కదా, మా క్యాటరింగ్స్ బిజినెస్లో మేము ఎక్కువ అన్హెల్దీ ఫుడ్ అనేది యూజ్ చేయము. అండ్ మన కస్టమర్స్ ఎట్లయితే అడుగుతారో మనం అట్లే చేస్తాం కాబట్టి కలర్ వాళ్ళు కూడా చెప్పలేదు, మేము కూడా వేయలేదు. ఇఫ్ కావాలంటే మీరు వేసుకోవచ్చు, బట్ కలర్ అస్సలు యూజ్ చేయకండి, అది చాలా అన్హెల్దీ అనమాట. అత్యవసరం అయితే మాత్రం యూజ్ చేయొద్దు. దెన్ అంతే, నేను చెప్పా కదా, కాజు అండ్ కిస్మిస్ని మంచిగా రోస్ట్ చేసేసుకొని ఆ రవ్వ కేసరి ఆ రవ్వ మిక్స్చర్లో వేసేసుకుంటే అంతే, చాలా సింపుల్, ఈజీ, క్విక్ స్వీట్ అనమాట ఇది. మనం ఎప్పుడైనా ఇంట్లో కూడా చిన్న చిన్న ఫెస్టివల్స్కి కానివ్వండి, ఏదైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఫ్రైడే కానివ్వండి, సాటర్డే కానివ్వండి, అట్లా ఉన్నప్పుడు ఇది సింపుల్గా చేసేసుకొని మనం దేవుడికి నైవేద్యం లాగా పెట్టేసుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ సింపుల్ అండ్ టేస్టీ. అందుకనే ఇది నేను మీకు చూపించాలి అని అనుకున్నాను. ఈ వీడియో అయితే చాలా క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రొసీజర్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ దానికి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఇప్పటి నుండి అయితే వీడియోస్ కంటిన్యూస్గానే వస్తాయి, నేనేం బ్రేక్ ఇవ్వద్దు అని అనుకుంటున్నాను. చూద్దాం వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది. అంతలోపు అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Samyus Mixed Magic. Bye guys.